ప్రభునామన చేరువచ్చిన మీకు అందరికీ కూడా మధుబాబు మినిస్ట్రీస్ తరఫున శుభాభివందనాలు. ఇవాళ మనకు చిన్న పాఠ్యాంశం షార్ట్ మెసేజ్లో మనం తీసుకునేది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానియకూడదు. ఇందులో అంశం ఏంటంటే ముఖ్యంగా మనం తీసుకునే అంశం విశ్వాసికి ప్రతికూల ఆలోచనలు తగవు. దీనిలో 29:4-29 వినువారికి మేలు కలిగినట్లు, ఎదుటి వాళ్ళకి మంచి జరిగే విధంగా ఏం చేయాలి? వినువారు మేలు కలిగినట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనాను మీ నోట రానివ్వకూడదు. దీనిలో ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఏం చెబుతాయంటే 5వ అధ్యాయం 4వ వచనంలో 4 కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపాలి కానీ మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దీనిలో ఇంకోటి ఏంటంటే దీనిలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5-8 వచనాలు చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ అధ్యాయం 5 నుంచి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5 నుంచి 8 వచనాల వరకు చూస్తే మనం శరీరానుసారులు శరీర విషయమై మనసునుతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసునుతురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమున ఉన్నది. అందువల్ల మనం ఎట్లా అంటే ఏదైనా సరే మన ఆత్మీయులంగా విశ్వాసులంగా మనం మాట్లాడాల్సింది ఏంటంటే అనుకూల వచనాలే. సహోదరుల పట్ల మనం ఏది మాట్లాడినా కూడా అనుకూల వచనాలే మాట్లాడదు కానీ వేరే మాటలు ఏం మాట్లాడటానికి అవకాశం లేదు. తర్వాత ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రము లోబడదు, ఏమాత్రమునూ లోబడనేరదు. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచలేరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు కాడు. అంటే ఇక్కడ మనకేంటంటే ఆత్మ సంబంధమైనటువంటి అంటే విశ్వాసిగా మనం ఎట్లా ఉంటే ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కలిగిన వారం కాబట్టి మనం ఏది మాట్లాడినా కూడా అనుకూల వచనాలే మాట్లాడాలి. అనుకూల వచనాలు మాట్లాడు కానీ ప్రతికూలమైనటువంటి ఆలోచనలు మనకి తగు. కాబట్టి దీనిలో ఇంకోటి ఏంటంటే కీర్తనలు. దీనిలో మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం చూస్తే 34వ వచనం, సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు? ఇప్పుడు సర్పసంతానం అంటే సాతాను సంబంధులు వాస్తవాలు పలకరు, యథార్థత ఉండదు వాళ్ళు, అన్ని అబద్ధాలే. అబద్ధాలకు జనకుడుగా సర్పసంతానం. సర్పం అంటే సాతాను అబద్ధికులు ఎవరంటే సాతాను సంతానం. సాతాను ఉట్టి అబద్ధికుడు, వాడు మోసగాడు. అయితే ఇక్కడ దీనిలో సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయం ముందు నిండి ఉండిన దాన్ని బట్టి నోరు మాట్లాడండి కదా. మన హృదయంలో ఏముంటుందో అదే నోటికి వచ్చేస్తుంది, గబక్కన మాట్లాడగలుగుతాం. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములు తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధి నుండి దుర్విషయములు తెచ్చును. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. అందువల్ల ఏంటంటే మనం మంచి మాటలు మాట్లాడాలి. ఏం మాట్లాడకూడదు? సరసోక్తులుగా మాట్లాడకూడదు, సరసోక్తులై ఉచ్చరింపకూడదు. పోకిరి మాటలైన సరసోక్తులైనను ఇవి విశ్వాసికి తగవు. తర్వాత ఈ కీర్తనలు 19వ అధ్యాయం 14వ వచనంలో ఏం చెప్తారంటే యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీవు దృష్టికి అంగీకారములగునుగాక. అంటే నేను ఏది మాట్లాడినా కూడా దేవునికి అనుకూల వచనమే మాట్లాడాలి. దేవునికి అంగీకారంగా ఉండేటువంటి వచనాలే మన నోట ఉచ్చరించాలి కానీ ప్రతికూలంగా ఒక మాట కూడా మనలో రాకూడదు.
ప్రతికూలమైన మాటలు మనం దొరకకూడదు. అదేంటంటే ప్రతికూలం అంటే ప్రతిదీ కూడా సాతాను ఆలోచనలతో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతికూలమే. ఏది చెడు ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు మనసుకు రావు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే మన హృదయంలో తర్వాత ఈ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనం చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం మొదటి కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనంలో ఏం చెప్తా అంటే 33వ వచనంలో మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడికని చెరుపును, మంచి నడవడికని చెరుపును, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగునట్లు కలుగుట్టుగా ఇట్లు చెప్తున్నాను. కాబట్టి మనకేంటంటే మనం ఏం చేసినా కూడా మనం కొన్ని విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అందుకే పౌలు భక్తుడు ఏమన్నాడే నీతి ప్రవర్తన గలవారై అంటే మనకు నోటి నుంచి వచ్చేటువంటి కృతజ్ఞత వచ్చినప్పులే కానీ బూతులు కానీ పోకిరి మాటలు కానీ సరసోక్తులు కానీ మనం ఉచ్చరించడానికి తగం, విశ్వాసికి దానికి తగడు. కాబట్టి అందువల్ల ఏంటంటే నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపం చేయకుడి, దేవుని గురించిన జ్ఞానం కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఈ విషయాలు ఈ విధంగా చెప్తున్నారు. అంటే మీరు సిగ్గు కలుగుట అంటే మనం దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉండాలి. తర్వాత దీనిలో మోసపోకూడదు, దుస్సాంగించిన మధ్య జరుపును, నీతి ప్రవర్తన కలవారు ఉండాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే కీర్తనలు 15:1-3 చూద్దాం. కీర్తనలు 15వ అధ్యాయం కీర్తనలు 15వ అధ్యాయం కీర్తనలు 15వ అధ్యాయం 1, 2, 3 వచనాలు చూద్దాం. 15వ అధ్యాయం 1, 1 దీనిలో ఇది దీనిలో మనకి ఇక్కడ వచ్చేటువంటి దీనిలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే, యెహోవా నీ గుడారంలో అతి గద్దిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. దేవుని యొక్క గుడారంలో తగిన అర్హత ఎవరికి ఉంటుంది? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన అర్హత ఎవరికి ఉంటుంది అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అట్టువాడు నాలుగుతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు అసహ్యుడు, అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును, అతడు ప్రమాణం చేయగా నష్టం కలిగినను మాట తప్పుడు. అంటే యథార్థవర్తుడు ఎట్లా ఉంటాడంటే దీనిలో ఇంకో మాట చెబుతాడు. సామెతలు ఏమంటాడంటే యథార్థ కలిగి నీతివంతులైన పిల్లలంట తదనంతరం ధనులు అవుతారని సామెతలు ఒక మాట చెప్తాడు. తర్వాత దీనిలో ఇంకో మాట కూడా చూడండి. కీర్తనలు 1వ అధ్యాయం 1 అధ్యాయం 6వ వచనం చూద్దాం. కీర్తనలు 1వ అధ్యాయం 6వ వచనం చూస్తే 6వ వచనంలో ఏం చెప్తాయంటే, నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గం నాశనమునకు నడుపును. నీతిమంతుల మార్గం ఎట్లా ఉంటుందంటే యెహోవాకు తెలుస్తుంది. అంటే మనం ఏది చేసినా కూడా దేవుడు కనుదృష్టి మన మీద ఉంటుంది, దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉంటుంది. అది మంచివారి మీద చెడ్డవారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. దీనిలో మనకి 2 కొరింథీయులు 16:9 ఏం చెప్తాయంటే, 2 కొరింథీయులు 16:9 ఏమంటాడంటే, దేవుని ఆయన యందు యథార్థ గల వారిని దేవుని ఎదురులో యథార్థ గల వారిని బలపరచుడు కంటే ఆయన కనుదృష్టి లోకం అంతా సంచారం చేస్తూ ఉంటుంది. ఆయన ఎలాంటి వాడు అంటే నీతిమంతుల మీద, మత్తయి సువార్త 5:45 ఏం చెబుతుందంటే నీతిమంతుల మీదను అనీతిమంతుల మీద ఆయన వర్షాన్ని కురిపిస్తా అంట. బైబిల్ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 45వ వచనం 5:45 వచనంలో మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనంలో ఆయన చెడ్డవారి మీదనో మంచివారి మీదనో తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదనో అనీతిమంతుల మీదనో వర్షం కురిపించున్నాడు. అందువల్ల ఏంటంటే ఆయన అందరి మీద తన కనుదృష్టి ఉంటుంది.
దీనిలో కీర్తనలు 15:3 మాట ఇంకో చెబుతాడు. కీర్తనలు 15:3 ఏం చెబుతాయంటే, కీర్తనలు 15:3 సారీ సామెతలు 15:3 సామెతలు 15:3 యెహోవా కన్నులు ప్రతి స్థలం మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచును. ఆయన స్థలం కన్నులు ఎక్కడ ఉంటాయి? ప్రతి వారి మీద, ప్రతి కన్నులు ప్రతి స్థలం మీద ఉంటాయి. దీనిలో 139 కీర్తనలు చెప్తా అంటే 139 కీర్తనలో 139లో కీర్తనలు 139 ఒకటో వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనసును గ్రహించున్నావు. నా నడకను నా పడకను నీ పరిశీలన చేయుచున్నావు. నా చర్యలన్నింటినీ నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు. నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము, అది నాకు అందదు. నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? నేను ఆకాశంకి ఎక్కినను అక్కడ ఉన్నావు. నేను పాతాళంలో పండుకొని నువ్వు అక్కడ ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకొను. కాబట్టి మనం ఎక్కడున్నా సరే, మనం ఎక్కడున్నాం అనేటువంటి దేవుని దృష్టికి, మనకి ఆయన దృష్టికి కనుమరుగైంది ఏది లేదు. కన్నులు ఇచ్చినవాడు కానుకుండా చెవులు ఇచ్చినవాడు అనుకుండా 94వ కీర్తన 9వ వచనంలో చెప్తాడు మనకు ఆ మాట. అందుకంటే ఏంటంటే, వెనుక నీ ఆత్మ వద్ద నుండి నేను ఎక్కడికి పోదును? నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును? ఆయన ఆత్మ మన పరిస్థితి గమనిస్తూ ఉంటుంది. అక్కడ మనకి దీనిలో మనకి హిజ్కియా వీళ్ళు గెహాజీ విషయంకి వచ్చేటప్పటికి ఎలీషా ఏం చేస్తాడంటే, ఎలీషా నయమాన్కి స్వస్థనిస్తాడు. నయమాన్ ఏం చేస్తాడంటే ఆయన చేసిన మేలును బట్టానికి బహుమతి ఇవ్వటానికి సిద్ధపడతాడు. అయితే ఎలీషా తీసుకోడు. ఆయన వెళ్ళిపోతా ఉంటే ఏం చేస్తాడంటే, గెహాజీ తీసుకోవాలని ఆశపడతాడు. పోయి తీసుకొచ్చుకొని వచ్చిన తర్వాత తీసుకెళ్ళి లోపల భద్రం చేసుకుని బయటకు వచ్చినప్పుడు అంటాడు, ఎక్కడికి వెళ్ళావు నువ్వు అని చెప్పి ఎలీషా గెహాజీని అడుగుతాడు. గెహాజీని అడిగితే ఏం మాట్లాడు. అప్పుడు ఏమంటాడంటే, నీ ఆత్మ నువ్వు ఎక్కడికి వెళ్ళింది? నీ ఆత్మ నాతో పాటు రాలేదా? కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా మనుషుల్ని అంతరేంద్రియాలను పరిశీలిస్తూ ఉంటుంది. మనుషుల యొక్క నడతని పడకను కూడా పరిశీలిస్తూనే ఉంటుంది. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే, ఈ కీర్తనలు 9వ అధ్యాయం 9వ కీర్తనలు 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. కీర్తనలు 18వ అధ్యాయం 21వ వచనం. కీర్తనలు 18 18వ అధ్యాయం 21వ వచనం. 18వ అధ్యాయం 21వ వచనం. యెహోవా మార్గములను నేను అనుసరించున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాదు. భక్తిహీనుడి ఆయన నా న్యాయ విధులన్నింటినీ నేను లక్ష్యపెడుతున్నాను. ఆయన కట్టలను త్రోసివేసిన వాడను కాను. దోషక్రియలు నేను చేయనొల్లకుంటిని. ఆయన దృష్టికి నేను యథార్థవంతుడని అయితిని. కాబట్టి దేవుని దృష్టికి యథార్థతగా బతకాలి. దేవుని దృష్టికి యథార్థంగా ప్రార్థించే వాళ్ళంటే ఆయనకు ఆనందం అంట. యథార్థంగా ప్రార్థించేవాళ్ళ ప్రార్థన ఆయనకు ఆనందంగా ఉంటుందంట. తర్వాత దీనిలో ఇంకో మాట ఏంటంటే, దానిలోనే కీర్తనలు 22, 24లో కూడా చూద్దాం. కీర్తనలు 22 అధ్యాయం 24 వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. దీనిలో ఆయన ఎవరిని, దీనిలో మొదటి సామ్యుల్లో 3వ సామ్యుల్లో ఏం చెబుతాడంటే, 3వ అధ్యాయం 33వ వచనం. మొదటి సామ్యాలు 3వ అధ్యాయం 3వ అధ్యాయం 31వ వచనం.
దానిలో ఏం చెప్తా అంటే మొదటి శామ్యూల్లో 3 అధ్యాయులు ఏం చెప్తా అంటే నన్ను గనపరచు వారిని గనపరుచును, నన్ను తృణీకరించే వారిని తృణీకరింపడతాను చెప్తాడు. దానిలో తృణీకరింపని చెప్తాడు. తర్వాత దీనిలో ఫైనల్గా మనకేంటంటే మనం ఏమైనా కూడా దీనిలో ఈ మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో పరిశుద్ధత యందును ఘనత యందును తన తపన ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. మన ఇష్టానుసారంగా చేయటం కాదు. మనం తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. తర్వాత దీనిలో మనకి ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఆలోచనల వైపు మన మనసును పోనివ్వకూడదు. విశ్వాసిగా నెగిటివ్ ఆలోచనల వైపు మనసు పోకూడదు. దీనిలో నెగిటివ్ థాట్స్ అండ్ వర్డ్స్ ఫైండ్ ఫాల్ట్ ఇన్ ఎవ్రీథింగ్. నెగిటివ్ థాట్స్ ఎట్లా ఉంటాయంటే నెగిటివ్ థాట్స్ అండ్ వర్డ్స్ ఫైండ్ ఫాల్ట్స్ ఇన్ ఎవ్రీథింగ్. అది మనుషుల్లో కానీ, మనుషుల యాటిట్యూడ్లో కానీ, ఎమోషన్స్లో కూడా, ప్రధానంలో కూడా నెగిటివ్ ఆలోచనలు మనుషులో ఉన్నటువంటి స్వభావాన్ని బయటపరుస్తాయి. తర్వాత పాజిటివ్గా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే పాజిటివ్ థింకింగ్ ఫైండ్స్ ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీథింగ్. పాజిటివ్ థింకింగ్ ప్రధానంలో కూడా మంచినే వెతుకుద్ది. మంచిగా చెడు వైపు మనసును పోదు. పాజిటివ్ ప్రతి చిన్న విషయం కూడా మనం చేసే ప్రతి పనులు పాజిటివ్ యాటిట్యూడే కలిగి ఉండాలి. చెడు ఆలోచనల వైపు మనసును పోనివ్వకూడదు. తర్వాత ఇందులో మనకి ఎట్లా అంటే ప్రార్థించట్లోనూ స్తుతించట్లోనూ పాపం ఒప్పుకుంట్లో కూడా మనం ఏం చేసామంటే పాజిటివ్ యాటిట్యూడ్ కలిగి ఉండాలి. మన పాపాలను ఒప్పుకోవటం అంటే దీని సామెతలు 28:13 ఏం చేస్తుంది 28:13 ఏం చేస్తాయంటే మన పాపములను ఒప్పుకునే మనం అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధలు, ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందడం. మనం పాపములు దీనిలో మొదటి యోహాను 1:9 ఏమంటాడంటే మన పాపలను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన ప్రతి పాపలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అదే కీర్తనలో ఇక్కడ దీనిలో ఏమంటాడంటే కీర్తనలు 32:1-2 ఏమంటాడంటే కీర్తనలు 32:1-2లో 32 అధ్యాయం 1-2 వచనాల్లో తన అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందినవాడు ధనుడు. మన అతిక్రమం ఎప్పుడు పరిహారం నొందుతాం, ప్రాయశ్చిత్తం ఎప్పుడు నొందుతాం? మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దేవుడు మన అతిక్రమాలను పరిహరిస్తాడు. అది పాపాలను అందుకని ఇక్కడ ఏమంటే పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధనుడు. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధనుడు. ఆత్మలో కపటం లేకుండా ఉండాలి. మన పాపాలను మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో నిష్కపటమైన మనసును కలిగి పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఈ కొద్ది వాక్యం తన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన ప్రియ పరలోకమున్న మా తండ్రి, జీవము గల నాయన, మహిమ తండ్రి, అన్ని విషయంలో ఆధారపడి గొప్ప తండ్రి నాయన, ఈ దినం నాయన ఇచ్చినట్టు షార్ట్ మెసేజ్ని బట్టి దానిలో నాయన ఈ మనుషులు మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఇచ్చిన సందేశం విన్న ప్రతి బిడ్డ కూడా అది వాక్యానుసారంగా నడుచుకోవడానికి సాయం చేయండి. సమస్తం క్రమంగా వారి విన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆత్మీయ బలపరచండి, స్థిరపరచండి. విశ్వాసంతో వాక్యానుసారం నడుచుకున్న మా ప్రతి ఒక్క బిడ్డను దయచేయమని కొద్ది విన్నపాలు మా ప్రభువు మీ కుమారుడిని యేసు పరిస్థితి మిక్కిలి వినంతో అడిగాడు తండ్రి. ఆమేన్.